ఐ విష్ యూ వుడెంట్ బారో మై క్లాత్స్ వితౌట్ ఆస్కింగ్. సో నువ్వు అడగకుండా, అండ్ యాక్చువల్గా చూడండి, ఐ విష్ యూ వుడెంట్ బారో మై క్లాత్స్ వితౌట్ ఆస్కింగ్. ఓకే, నువ్వు అడగకుండా తీసుకెళ్ళకుండా ఉంటే బాగుండేది అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. ఓకే, అడగకుండా తీసుకెళ్ళకుండా, టూ నెగటివ్స్. ఓకే, సో అడగకుండా తీసుకెళ్తే బాగుంటుంది అంటే నో ప్రాబ్లం, యూ కెన్ టేక్. బట్ అడగకుండా తీసుకెళ్ళకుండా ఉంటే బాగుంటుంది అంటే అది నెగటివ్ అట్లా. సో టూ నెగటివ్స్ ఆర్ దేర్. సహజంగా మనం ఎలా చెప్తాం, నువ్వు అడిగి తీసుకెళ్తే బాగుండేది, ఆ ఉద్దేశంలో చెప్తాం. నువ్వు అడిగి తీసుకెళ్తే బాగుండేది, నువ్వు అడగకుండా తీసుకెళ్ళావు అన్నట్టుగా మనం చెప్తాం. ఓకే, సో ఇంగ్లీష్ దెన్ తెలుగు. మీరు అడగకుండా నా బట్టలు అప్పుగా తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఇందాక నేను ఏదైతే చెప్పానో సో దాని మోడిఫైడ్ ట్రాన్స్లేషన్ అలానే ఉంటుంది. ఓకే, మీరు అడగకుండా నా బట్టలు అప్పుగా తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. సో మీరు అడగకుండా నా బట్టలు అప్పుగా అనేది మనం ఇక్కడ వాడమండి. సో మనం అప్పుగా ఎప్పుడైతే వాడతామో, ఎప్పుడైతే డబ్బుల గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే అప్పుగా అనేది వాడితే బాగుంటుంది. డైరెక్ట్గా తీసుకోకుండా ఉంటే, తీసుకోకుండా ఉంటే బాగుండు అనే అర్థంలో తీసుకోండి. మీరు అడగకుండా నా బట్టలు తీసుకోకుండా ఉంటే బాగుండు అన్నట్టుగా మనం సహజంగా మాట్లాడతాం ఇలా. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఓకే దీని కిందనే ఉంటుంది. ఓకే, ఐ విష్ ఇట్ వుడ్ రెయిన్, ద గార్డెన్ రియల్లీ నీడ్స్ సమ్ వాటర్. నేను వర్షం పడాలని కోరుకుంటున్నాను, అది ఓకే అండి. నా వాడుక భాషలో వర్షం పడితే బాగుండు అని సహజంగా అంటున్నాను. సహజంగా నేచురల్ లాంగ్వేజ్లో నేను వర్షం పడాలని కోరుకుంటున్నాను, ఓకే అలా చెప్తుంటారు. కానీ మామూలుగా బాగుండు, వర్షం పడితే బాగుండు అనేది ఎక్కువగా యూజ్ చేసే స్టైల్. ఓకే, వర్షం పడాలని కోరుకుంటున్నాను, తోటకి నిజంగా కొంత నీరు అవసరం. వర్షం పడాలని కోరుకుంటున్నాను, ఇట్స్ ఓకే, వీ కెన్ సే లైక్ దిస్ ఆల్సో. తోటకి నిజంగా కొంత నీరు అవసరం, ఇట్స్ ఓకే, వీ కెన్ సే లైక్ దిస్ ఆల్సో. కొంత నీరు అంటే సమ్ వాటర్, నీడ్స్ అంటే అవసరం, రియల్లీ అంటే నిజంగా, గార్డెన్ అంటే తోట. ఓకే, సో నెక్స్ట్ వన్, షీ విషెస్ హీ వుడ్ వర్క్ లెస్, దే నెవర్ స్పెండ్ ఎనీ టైమ్ టుగెదర్. ఓకే, ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే షీ విషెస్ హీ వుడ్ వర్క్ లెస్, అతడు తన పనిని తగ్గించుకోవాలి, తను పనిచేసే గంటలను తగ్గించుకోవాలని ఆమె కోరుకుంటుంది అనే మీనింగ్ వస్తుందండి. సో హీ వుడ్ లెస్ వర్క్ లెస్, సో తక్కువగా పని చేయాలని ఆమె కోరుకుంటుంది, తక్కువ సమయం పని చేయాలని కోరుకుంటుంది, ఎక్కడ ఆఫీస్లో అయినా బిజినెస్లో అయినా ఎక్కడైనా. ఓకే, సో దే నెవర్ స్పెండ్ ఎనీ టైమ్ టుగెదర్, వారిద్దరు కలిసి ఏం సమయం స్పెండ్ చేయలేదు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. వారిద్దరు కలిసి సమయం స్పెండ్ చేయలేదు అన్నట్టుగా వస్తుందండి మీనింగ్. ఒకసారి మనం చూద్దాం ట్రాన్స్లేషన్. అతను తక్కువ పని చేయాలని ఆమె కోరుకుంటుంది, వారు ఎప్పుడూ కలిసి సమయాన్ని గడపరు. ఇక్కడ ట్రాన్స్లేషన్ ఈజ్ పర్ఫెక్ట్ అండి, కొద్దిగా మార్చచ్చు. దే నెవర్ స్పెండ్ ఎనీ టైమ్ టుగెదర్, వాళ్ళు ఎప్పుడు కలిసి సమయాన్ని గడపరు. యాజ్ పర్ ద టెన్స్ ఇట్ ఈజ్ ఓకే. దే నెవర్ స్పెండ్ అంటే వాళ్ళు సమయాన్ని గడపరు. ఎనీ టైం అంటే ఎప్పుడు, ఎనీ టైం అంటే ఇది నెగటివ్ ఫామ్లో వస్తుంది, ఎప్పుడు గడపరు, ఎల్లప్పుడు ఎప్పుడు అని నెగటివ్ ఫామ్లో తీసుకోవచ్చు. టుగెదర్ అంటే కలిసి. ఇట్స్ పర్ఫెక్ట్ అండి.